హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వరలక్ష్మి వ్రతానికి కావాల్సినవి అన్నీ ఎలా సిద్ధంగా పెట్టుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం అనమాట. ఫస్ట్ వచ్చేసి శారీని రెడీ చేసి పెట్టుకుంటే మనం తెల్లారి లేవగానే అమ్మవారిని రెడీ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకోవడం వల్ల అమ్మవారిని ఏదైతే ప్లేస్లో పెట్టాలనుకుంటున్నామో ఆ ప్లేస్లో మనం తూడ్చి ముగ్గు వేసి పెట్టుకుంటే చాలా మంచిదన్నమాట. ఆవు పేడతో వాళ్ళకి ఇంకా పవిత్రం. మనకు అది అందుబాటులో ఉంటే చేసుకుంటే అంతకంటే అదృష్టం లేదు. లేనప్పుడు ఇలా ముగ్గు వేసేసి ఏదైతే టేబుల్ పెట్టాలనుకుంటున్నామో ఆ ముగ్గు మీద పెట్టేసి ఆ టేబుల్ మీద క్లాత్ వేసి పసుపు కుంకుమ వేసి అమ్మవారిని దాని మీద పెట్టుకుంటే మంచిదన్నమాట. అమ్మవారికి వేసే నగలు ఏవైతే ఉన్నావో అవి గోల్డ్ వేస్తాం కాబట్టి కొత్తవి కొనుక్కొచ్చి వేసుకున్నా పర్లేదు. గోల్డ్ వేస్తే అవి పాలల్లో కడిగి శుభ్రంగా పాలతోటి నీళ్ళతోటి కడిగేసి తూడ్చేసి అమ్మవారికి అలంకరిస్తాం అన్నమాట. ఎందుకంటే మనం వేసుకునే అమ్మకి డైరెక్ట్గా అలా వేయలేం కాబట్టి మనము ముత్తైదులకి అమ్మవారికి రెడీ చేయాల్సిన కంకణాలు 9 పోగులు పోసుకోవాలి, 9 ముళ్ళు వేసుకోవాలన్నమాట. అది తమలపాకు కావచ్చు, పూలతోటైనా మనం సిద్ధం చేసుకోవచ్చు. ఒక పువ్వు పెట్టుకోవచ్చు, 3 పూలు పెట్టుకొని కతిమ్మ 6 ముళ్ళు వేసుకోవచ్చు, లేదా ఒక తమలపాకు పెట్టి కతిమ్మ అన్ని ముళ్ళు వేసుకోవచ్చు. అది మన ఇష్టంతో ఉంటుందన్నమాట. బట్ 9 పోగులు 9 ముళ్ళు అనేది కంపల్సరీ అనమాట. అమ్మవారికి కాసు ఏదైతే వేయాలనుకుంటున్నామో దానికి కూడా 9 పోగులు పోసి కూర్చోాలి. ఆ తర్వాత అమ్మవారికి ఏమేమి కావాలో పూలు, పళ్ళు, గాజులు, ఒక్కలు, తమలపాకులు, చిల్లర పైసలు, కతిమవన్నీ ఈ వీడియోలో చూపించినవన్నీ మీకు చూడండి. అమ్మకి ప్రీతికరం ఏంటంటే లవంగము, యాలక్కాయలు అమ్మకి చాలా ప్రీతికరం అనమాట. మీరైతే అవి మర్చిపోకండి. అండ్ వచ్చేసి వచ్చిన ముత్తైదులకి వాయనాలు, గాజులు, పూలు, జాకెట్ ముక్కలు అన్నీ సిద్ధంగా, ఆకు, ఒక్క, పండ్లు అన్నీ సిద్ధంగా పెట్టుకోవాలి. మనం కలశం మీద పెట్టి జాకెట్ ముక్కు కూడా ఎలా ఫోల్డ్ చేసుకోవాలి, అది ఎలా పెట్టుకోవాలనే విధానం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అది కూడా మనం రెడీ చేసుకోవాలి. అండ్ అమ్మకి చాలా ఇష్టమైంది, ప్రీతికరమైంది కమలం పువ్వు అనమాట. అమ్మకి చాలా ప్రీతికరం. అదైతే మనము అమ్మకి నైవేద్యాలు మనం ఎన్ని రకాలు పెట్టాలనుకుంటున్నాం అన్ని రకాలు సిద్ధంగా పెట్టుకోవడం. గౌరమ్మని చేసుకొని గౌరమ్మ పూజ అయిన తర్వాత అభిషేకం చేసుకొని గణపతి స్వామికి, అమ్మవారికి, వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకున్న తర్వాత అభిషేకం అయిపోయాక శుభ్రంగా కడుక్కొని మళ్ళీ పూజ చేసి అలంకరించిన తర్వాత మనము లక్ష్మీదేవికి పూజ చేసుకొని హారతి ఇచ్చేసి నైవేద్యం సమర్పించి వచ్చిన ముత్తైదులకి వాయినాలు ఇచ్చుకుంటే మా పూజ ఇలా అయింది. మీ పూజ ఎలా అయింది? అమ్మవారు బాగున్నారా? అమ్మవారు మీకు నచ్చారా? ఎలా ఉన్నారో చెప్పండి. అమ్మవారి కోసం ఒక లైక్.